ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, బాగున్నారా? మరొకసారి ప్రభు యొక్క మహాకృప చేత మీ అందరినీ ఇటు రీతిగా చూడడం చాలా సంతోషం. ఈ దినమున కూడా ప్రభు యొక్క వాక్యము మనతో మాట్లాడుతున్నకి సిద్ధంగా ఉన్నారు. మీరు కూడా సిద్ధపడి ఉన్నారా? దేవుని యొక్క వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉంది. దేవుడు తను ప్రేమించు వారికి ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయానికి గోచరము కాలేదు అని వ్రాయబడి ఉంది. కంటికి కనపడలేదంట, చెవికి వినపడలేదంట, హృదయానికి గోచరం కాలేదు. అది ఏమై ఉంటది చూడండి. ఇప్పుడు గాలి ఉంది, అది కంటికి కనపడదు, కానీ దాని వల్లే మనం జీవిస్తున్నాం. కొన్ని కంటికి కనపడకపోయినా సరే ఉన్నాయని నమ్మాలి. అలాగనే దేవుడు అలా కంటికి కనబడని వాటిలో దేవుడు మనకి ఏమి ఉంచాడో అవి కొన్ని సంగతులు దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. మొదటిగా చూసినట్లయితే 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం, మీరాయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వాసం ఉంచుచున్నారు. మీ విశ్వాసమునకు ఫలము అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం గలవారై ఆనందించుచున్నారు. కంటికి కనపడనివి ఇక్కడ రాస్తున్నారండి. మీరు ఆయనను చూడకపోయినను, దేవుణ్ణి ఎప్పుడు మనం ఎవరు చూడలేదని వాక్యం చెప్తుంది. ఎవరు కూడా ఒకసారి కూడా దేవుణ్ణి చూసిన వాళ్ళు లేరు భూమి మీద. ఆయన చూడకపోయినా సరే మనం నమ్ముతున్నాం ఆయన ఉన్నాడు. అదే సమయంలో ఆయనను చూడాలంటే, ఆయన దగ్గరికి వెళ్ళాలంటే పాపులమైన మనకి మార్గం లేదు. మరి ఏం చేయాలి అంటే, అందుకే ఆయన రక్షణను సిద్ధం చేశాడంట. రక్షణ కూడా కంటికి కనబడదు. ఏమంటాడు? అది కంటికి కనబడదు, చెవికి వినబడదు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది రక్షణను సిద్ధం చేసి. రక్షణ అంటే ఏంటో తెలుసా? మనము పాపులమై ఉన్నాం. పాపముల వల్ల, అపరాధముల వల్ల చచ్చిన వారమై ఉన్నాం. మనము మరి పాపం వల్ల వచ్చే జీతమైన మరణానికి సిద్ధపరచబడి ఉన్నాం. మరి ఇలాంటి మనల్ని రక్షణ ద్వారా బ్రతికించడానికి, అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం వచ్చినప్పుడు, ఆయన నా పాపముల నిమిత్తం చనిపోయారని మనం ఒప్పుకొనినప్పుడు, ఆయన నా కోసమే మరణించారని, నా పాపముల నిమిత్తమే మరణించారని ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంచుతామో, మన మరణము ఆయన తీసుకున్నట్టుగానే ఆయన జీవం మనలోకి ప్రవేశిస్తుంది. ఆ జీవం మనల్ని జీవింపజేస్తుంది. ఇదిగో దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఆయనను చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలము అనగా రక్షణను పొందుచు. రక్షణ పొందుకుంటాం ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో. దేవుడు అంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందుతాడు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి. అదే వాక్యంలో అంటాడు, దేవునిని విశ్వసించని వాడు జీవము చూడడు అని కూడా రాయబడి. ఎప్పుడైతే రక్షణ నువ్వు పొందుతావో, అది నీ కంటికి కనబడకపోవచ్చు, కానీ నువ్వు ఎప్పుడైతే బాప్తిస్మం పొందుతావో, ఎప్పుడైతే మారు మనసు పొందుతావో, ఎప్పుడైతే నూతన జన్మానుభవం పొందుతావో, అది కంటికి కనబడదు కానీ నిన్ను రక్షిస్తుంది. నరకము నుండి రక్షిస్తుంది, నిత్యాగ్ని నుంచి రక్షిస్తుంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, మరణం వెతికినా దొరకదు. అలాంటి స్థలము నుండి నిన్ను రక్షిస్తుంది. అందుకనే దేవుడు అంటాడు, నీ కోసము నా కోసము ప్రభు రక్షణను సిద్ధం చేశాడు. తర్వాత వెంటనే నీకు కనబడింది, నీకు దొరికేది ఏంటో తెలుసా? వెంటనే ఎవరైతే రక్షణ పొందారో వారి కొరకు దేవుడు దేవదూతల్ని సిద్ధం చేస్తారంట. దేవదూతలు కూడా మన కంటికి కనబడరు, కానీ మనతోనే ఉంటారు. చూడండి వాక్యంలోని హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనము చదువుతున్నాను, గమనించండి. మీరందరూ రక్షణయను
స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. ఎవరైతే రక్షణ పొందుతారో వారికి సేవ చేయడానికంట దేవుడు దేవదూతలు నియమిస్తారట. అవి కంటికి కనబడవు, వాళ్ళు కంటికి కనబడరు. ఒకసారి ఒక యవనస్తురాలి జీవితంలో జరిగిన సంఘటన మరి దైవ సేవకుల ఉపమానాల ద్వారా విన్నది మీతో పంచుకుంటాను. ఒక చీకటి మార్గములో యవనస్తురాలు రాత్రి పూట వెళ్లాల్సి వచ్చింది. అక్కడ ఆ మార్గంలో కొంతమంది పోకిరీలు మరి అక్కడ కూర్చొని వెళ్లే వారిని వచ్చేవారిని కామెంట్ చేస్తూ, కొంతమందిని అల్లరి పెడుతూ, కొంతమందిని ఏడిపిస్తూ ఉన్నారు. అలాంటి వైపు వెళ్లాల్సి వచ్చింది ఒక రక్షణ పొందిన యవనస్తురాలు. వెళ్లాల్సి వచ్చి భయపడుతుంది. ఆ చీకటి వైపు అటువైపు అల్లరి మూక ఉంది, వాళ్ళు ఉన్నారు, ఎలాగెళ్ళాలి అని భయపడుతూ ఉన్నప్పుడు ప్రభు యొక్క వాక్యం జ్ఞాపకం వచ్చి ప్రభుతో ప్రార్థన చేసింది. ప్రభువా, నీవు నాకు దేవదూతల్ని ఇస్తానన్నావు కదా, నీ మార్గములో నిన్ను కాపాడుటకు ఆయన తన దూతలకు ఆజ్ఞాపించును అని 91వ కీర్తనలో మీరు చెప్పారు కదా, 11వ చరణంలో. ప్రభువా, మరి నాయన ఈ సమయంలో నేను భయపడుతున్నాను, ఒంటరిగా ఉన్నాను, దయచేసి నా మార్గంలో నన్ను కాపాడడానికి మీ దూతలకు ఆజ్ఞాపించండి అని చెప్పి వెంటనే ప్రభు మరి ఆ ప్రార్థన ఆలకించి మరి దూతలకు ఆజ్ఞాపించగా మరి ఆమెతోనే ఉన్న దూతలు చిత్తం ప్రభువా మేము ఉన్నాము అన్నారంట. మరి ఆమె ఆ చీకటిలోని అలాగే వెళ్ళిపోయింది. వాళ్ళందరూ అక్కడే ఉన్నారు, ఆ పోకిరి మూక అక్కడే ఉన్నారు, ఆ అల్లరి మూక అక్కడే ఉన్నారు, ఆ తాగుబోతులు అక్కడే ఉన్నారు. కానీ ఆ బిడ్డ వైపు కన్నెత్తి కూడా చూడలేదంట. వెళ్ళిపోయింది ఇంటికి. మర్నాడు తన యొక్క భయాన్ని మరి తనతో ఉన్న కొందరితో పంచుకున్నప్పుడు, అవునా ఆ రాత్రి అప్పుడు నువ్వు వచ్చావా, అటువైపు వచ్చావా, అయితే నీకు తెలీదా ఆ రాత్రి మీదే అటువైపే వచ్చిన ఒక యవనస్తురాలని మరి వారందరూ మరి చెరిచారు, పాడు చేశారు. అవునా? అవును. అయ్యో, మరి నేను అట్టే వచ్చాను, అంతకుముందే వచ్చాను, అప్పుడు వాళ్ళు అక్కడే ఉన్నారే అని అన్నారు. ఈలోగా కొంతమంది పోలీసులు అక్కడికి వచ్చారు. ఎందుకు వచ్చారు అని అంటే ఆ మార్గం గుండా ఎవరెవరు వెళ్ళారో వాళ్ళందరినీ తెలుసుకున్నారు. ఈ బిడ్డని ఇలాగ చేసింది ఎవరో గుర్తుపెట్టడానికి, ఆ బిడ్డని మరి చంపింది ఎవరో తెలుసుకోవడానికి మరి ఎవిడెన్స్ కోసం వచ్చారు. ఈ అమ్మాయి కూడా ఆ రాత్రి అటు వెళ్ళిందని తెలిసి మరి ఈ అమ్మాయిని తీసుకెళ్లారంట. ఏమ్మా నువ్వు ఆ టైం అప్పుడు అటు వెళ్ళావా అంటే వెళ్ళానండి అని. మరి అక్కడ ఉన్న వాళ్ళు చూసావా అంటే ఆ చిమ్మ చీకటిలోని చూసి చూడనట్టుగా కొంతవరకు చూశానండి అన్నది. మరి చూస్తే గుర్తుపడతావా, ప్రయత్నిస్తానండి అన్నది. అయితే అక్కడ వాళ్ళకి అనుమానం ఉన్న వాళ్ళందరినీ కొంతమందిని తీసుకుని వచ్చి మరి ఆమె ముందు ఆ నిలబెట్టినప్పుడు మరి వాళ్ళలోని కొంతమందిని అమ్మాయి గుర్తుపట్టింది. వాళ్ళందరినీ గుర్తుపట్టలేకపోయింది, వాళ్ళలో కొంతమందిని గుర్తుపట్టింది. ఆ గుర్తుపట్టినప్పుడు మరి వాళ్ళందరినీ తీసుకొని నిర్దోషులను విడిచిపెట్టారు. అయితే ఆ అమ్మాయికి ఒక్క అనుమానం వచ్చింది, అయ్యా మరి నేను కూడా ఆ రాత్రి మీద అట్టే వెళ్ళాను కదా, నేను కూడా వాళ్ళతో పాటే లేక వాళ్ళలాగే నేను నాకంటే ఆ ఎవరైతే అన్యాయం అయిపోయిందో ఆ యవనస్తురాలు లాంటి దాన్నే కదా, మరి నన్ను వీళ్ళు ఏమీ అనలేదు, మరి ఆ బిడ్డను ఎందుకు అన్నారు అని ఒక్కసారి అడిగి చెప్తారా అని ఆ పోలీసు వారితో చెప్పినప్పుడు ఆ పోలీసు వారంట ఆ రౌడీ మూకం కొట్టారు. కొట్టి మరి ఈ అమ్మాయి కూడా వచ్చిందిరా అని అడిగారు. వచ్చిందండి. చూసారా? చూసామండి. మరి ఈ అమ్మాయి తర్వాత అమ్మాయి వచ్చిందా? అవునండి, ఈ అమ్మాయి తర్వాతే అమ్మాయి వచ్చింది. మరి ఆమెను ఇబ్బంది పెట్టారు, ఈ అమ్మాయిని ఏమి అనలేదు, ఎందుకని అంటే చెప్తున్నారు కదా, ఈమెతో కూడా 2 దేవదూతలు లాంటి ఆజానుబాహులు లాంటి మనుషులు ఉన్నారయ్యా, దగదగా మెరుస్తున్న మనుషులు ఉన్నారయ్యా. మరి వాళ్ళని చూసినప్పుడు మేము చచ్చిన వారిలాగా పడి ఉన్నామయ్యా. అక్కడ ఈ అమ్మాయి వెళ్ళిపోయినంత వరకు ఆమె వైపు మేము చూడలేదయ్యా.
అని వాళ్ళు అక్కడ చూసిన సంగతి చెప్తున్నారు. అయితే వాళ్ళకి వాళ్ళు భయపడడానికి కారణమైన ఆ దేవదూతలు మరి ఈ అమ్మాయిని కాపాడారు. అయితే ఈ అమ్మాయికి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరం కాలేదు. మరి అలాంటి స్థితిలో మరి దేవుడు మన కోసము ఎవరైతే రక్షణ పొందారో ఆ రక్షణ పొందిన వారికి దేవదూతలు ఇస్తాడు దేవుడు. వాళ్ళ కంటికి కనబడరు. అదే సమయంలో మనలోనికి పరిశుద్ధాత్మ దేవుని ప్రవేశపెడతారు. ఆయన కూడా కంటికి కనబడరు, ఆయన మనలో ఉంటారు, మనతో ఉంటారని యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనము చదువుతున్నాను. నేను తండ్రిని వేడుకుందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించును, మీలో నివసించును. పరిశుద్ధాత్మ దేవుని ఇస్తాడు. ఆయన కూడా కంటికి కనబడగాని మనలో ఉంటాడు. అందుకనే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, లోకములో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన నిత్యము నిన్ను కాపాడుకుంటూ ఉంటాడు, నిన్ను భక్తిలో నడిపిస్తూ ఉంటాడు, నిన్ను దేవుని యొక్క మార్గములో కుడి ఎడమలు తొట్టిల్లని భక్తి జీవితంలో నడిపిస్తూ ఉంటాడు. ఆయన కూడా కంటికి కనబడు, చెవికి వినబడు, కానీ నీతోనే ఉంటాడు. ఇక మూడవదిగా దేవుని యొక్క వాక్యము చూసినట్లయితే వాక్యములో ఉన్న దేవుడు. ఇగో ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఇందులోని నువ్వు మామూలుగా చూస్తే దేవుడు కనబడాడు, కానీ ప్రార్థనా పూర్వకంగా భయముతో భక్తితో దీనిని ధ్యానించినప్పుడు ఈ వాక్యంలోనే నీకు దేవుడు కనబడతాడు. ఈ వాక్యంలో దేవుడు వినబడతాడు. ఈ వాక్యంలో దేవుడు నీ హృదయాన్ని స్పందిస్తాడు. వాక్యంలో ఏది రాసి ఉందో వాటిని దేవుడు నీకు బయలుపరుస్తూ ఉంటాడు. మీరు ఎప్పుడైనా 3D బొమ్మను చూసారా? ఆ 3D బొమ్మ ఎలాగ ఉంటదంటే గజిబిజిగా చుక్కలుగా ఉంటది, ఏమీ కనబడదు. కానీ అందులో ఒక దగ్గర ఒక చుక్క ఉంటది. ఆ చుక్కని తీక్షణంగా అలాగా ఒక 2-3 నిమిషాలు చూస్తే అప్పుడు ఆ చుక్కలన్నీ మాయమైపోయి ఆ లోపల ఉన్న ఒక బొమ్మ బయటకు వచ్చినట్టుగా, అందులోని ఆ చిత్రకారుడు ఏది సిద్ధపరిచాడో అది బయటకు వచ్చినట్టుగా కనబడుతుంది. అలాగా దేవుని యొక్క వాక్యాన్ని తీక్షణంగా భక్తిగా భయముతో చదివినప్పుడు ఆ వాక్యములో దాగి ఉన్న దేవుడు నీ కంటికి కనబడతాడు. అందులో ఉన్న వాక్యము నీ చెవికి వినబడుతుంది. అందులో ఉన్న ప్రభు యొక్క ఆత్మ నీ హృదయాన్ని స్పందిస్తుంది, హృదయాన్ని గ్రహిస్తుంది. అందుకని దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఏవి మన కొరకు సిద్ధపరిచిన అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరము కాలేదు. మరొక మాట దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన మన కొరకు ఒక రాజ్యాన్ని సిద్ధం చేశాడు. అది ఆ రాజ్యం పేరే పరలోక రాజ్యం. ఇదిగో సువార్త ఏమని చెప్పారు తెలుసా ప్రభు? ఇదిగో దేవుని యొక్క రాజ్యము, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్మండి అని ప్రభు చెప్పారు. ఆ రాజ్యములో ప్రవేశించాలంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ రక్షణ పొందాలి. ఇగో ఈ పరిశుద్ధాత్మను పొందాలి. ఈ దేవదూతల సంరక్షణలో ఈ లోకంలో ఉండాలి. దేవదూతలు దానియేలుని సింహపు బోనులో కాపాడారు. ఇగో దేవదూతలు శద్రకు మేషకు అబేద్నెగోల్ని అగ్నిగుండంలో కాపాడారు. ఇగో నీ యొక్క మార్గంలో నువ్వు వెళ్తున్నప్పుడు నిన్ను కాపాడతారు. ఎక్కడైనా సరే దేవదూతల ఆ పరిచర్య దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం జరుగుతుంది. అది ఎప్పుడు అంటే నువ్వు భక్తిగా ఉన్నప్పుడు, భయంతో ఉన్నప్పుడు, పరిశుద్ధంగా ఉన్నప్పుడు. అలాగనే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఒక రాజ్యం సిద్ధపరిచాడంట. అందుకనే దేవుడు అంటాడు, మనల్ని రాజులైన యాజక సమూహం అంటాడు. మన ఆ రాజ్యానికి రాజులు, ఇగో ఆ రాజ్యము సిద్ధపరిచాడు అని మత్తయి సువార్త 25వ అధ్యాయం 34లో రాసి ఉంది. ఇగో నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అంటున్నాడు దేవుడు. రాజ్యం ఉందండి మీకు నాకు. ఆ రాజ్యంలో దేవుడు అంటాడు ఒక స్థలం ఉందంట.
ఆ రాజ్యంలో దేవుడు నీకు నాకు ఒక స్థలాన్ని సిద్ధపరిచాడు. ఏమంటాడంటే, ఇగో మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి, మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అంటారు ప్రభు. అనగా మన కొరకు ఒక స్థలం ఉంది, అది కూడా కంటికి కనబడదు, చెవికి వినబడదు, మరి మనుష్య హృదయానికి గోచరం కాదు. ఆ స్థలములో మనకు ఒక స్వాస్థ్యం ఉంది. ఇది కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో ఉంది. అక్కడ బంగారపు ఇల్లు, వెండి ఇల్లు, వెలగల రాళ్ల ఇల్లు, కర్ర గడ్డి కొయ్యకాలు ఇల్లు మరి దేవుడు మన కోసం నిర్మిస్తున్నాడు. ఇక్కడ ఉన్న క్రియలను బట్టి, ఇక్కడ నువ్వు చేసుకున్న మరి భక్తిని బట్టి, ప్రార్థనను బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు బంగారపు ఇల్లే కడతావు, వెండి ఇల్లే కడతావు, వెలగల రాళ్ల ఇల్లే కడతావు, లేదా మరి నాసిరకం కర్ర గడ్డి కొయ్యకాలు ఇల్లే కడతావు. అందుకనే ఇక్కడ భూమి మీదే సంపాదిస్తే అక్కడ అది నీకు దొరుకుతుంది. మరి అది కంటికి ఇప్పుడు ప్రస్తుతానికి కనబడదు, నీ హృదయానికి గోచరం కాదు, నీ చెవులకి వినబడదు. అందుకనే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆయన మనకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరం కాలేదు అని దేవుని వాక్యం పడుతుంది. ఈ రోజున దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు మరి రక్షణ పొందావా? కంటికి కనబడకపోయినా నిన్ను నరకాగ్ని నుండి తప్పిస్తుంది. దేవదూతల్ని నువ్వు నియమించుకున్నావా? వాళ్ళు నిన్ను నిత్యము కాపాడుతూ ఉంటారు. పరిశుద్ధాత్మతో నింపబడ్డావా? ఆయన ఈ లోకంలో నిన్ను నడిపించేవాడు. వాక్యము గ్రహిస్తున్నావా? నీ కన్నులు తెరవబడ్డాయా? దేవుడు నీకు మరి అలాగున ఏవి సిద్ధపరిచారో అవన్నిటినీ చూసే భాగ్యాన్ని అనుగ్రహించునుగాక. క్రైస్తులో దేవుడి వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. వందనాలు.